నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు శాసన అవతరణయ అనే గ్రంథం నుంచి కొన్ని విషయాలు మొదలుపెట్టాము. ఈ గ్రంథం ఇంకా ప్రచురించలేదు. ఎందుకంటే ఇది ముఖ్యంగా ఎవరైతే ప్రవచన జీవితాన్ని తీసుకోవాలనుకున్నవారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మామూలు గృహస్థు ఉపాసకులకు కూడా ఉపయోగపడుతుంది. కాకుంటే ఇంకా ప్రచురణ అయితే జరగలేదు, అనువాదం చేసి పక్కన పెట్టాము. అయితే మొట్టమొదటిసారిగా నేను ప్రవచన తీసుకున్న తర్వాత ఈ పుస్తకం మాకు క్లాసెస్ కింద చెప్పేవాళ్ళు. ఇది చదివిన తర్వాత నాకు చాలా ఇది ఉపయోగకరంగా ఉంటుంది, దీన్ని ఎలాగైనా తెలుగులోకి తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దీన్ని తెలుగులోకి అనువాదం చేయడం అనేది జరిగింది. ఇది చేయడానికి నాకు ఒక గృహస్థ ఉపాసకుడు చాలా సహకరించారు. ఆయన పేరు సీతారామరెడ్డి గారు. ఆయన ఇంతకుముందు కూడా కొన్ని దమ్మా బుక్స్ చేశారు. బట్ ఈ పుస్తకం చేయడానికి ఆయన కృషి దీంట్లో చాలా ఎక్కువే ఉంది. సో ఆయనకి నేను కొంత సహకారం అందించడం జరిగింది ఇది చేయడానికి ధర్మం పరంగా. సో కాకుంటే ఈ పుస్తకం అయితే పూర్తి చేయడం జరిగింది, బట్ ప్రచురణ అయితే ఇంకా జరగలేదు. ఎవరైనా దాతలు ఉంటే కనుక తప్పకుండా ఈ పుస్తకాన్ని మనం ప్రచురించవచ్చు. సో దీంట్లో ముఖ్యంగా ప్రవచన జీవితానికి సంబంధించి వాటి సాధనలు ఏం నేర్చుకోవాలి మొట్టమొదటిగా అనే విషయాలే ఇక్కడ చర్చించడం అనేది జరుగుతుంది. భగవానుడు అర్హంతుడు, సమ్యక్ సంబుద్ధుడు, అనుత్తరుడు, విద్యా ఆచరణ సంపన్నుడు, పురుష ధమ్మసారథి, దేవ మనుష్యులకి గురువు తథాగతుడు అయిన గౌతమ బుద్ధుడు సమస్త చక్ర వలయాలలోని నివసిస్తున్న జీవజాలం మొత్తాన్ని తన దయాపూరితమైన బోధి నేత్రంతో చూస్తూ వాటన్నిటిపై కరుణ అమృత వర్షధారలు కురిపిస్తూ తాము చేసుకున్న అకుశల కర్మల ద్వారా జనన మరణ చక్రంలో చిక్కుకొని నిరయ లోకాలలో దుఃఖాన్ని అనుభవించడాని నుండి తప్పుకోవడానికి విఘ్నులైన వారు ప్రపంచంలో ప్రవేశించడానికి, ఇంకా వారు ఉన్నత స్థితులు పొందడానికి అత్యున్నతమైన అమృత పదాన్ని నిబ్బానాన్ని చేరడానికి ధర్మాన్ని బోధించాడు. ప్రాణులు నిర్వాణ స్థితిని అందుకోలేక సంసార చక్రంలోని తిరుగుతూ ఉంటారు. అలా ఉండిపోవడానికి కారణం వారు ప్రోగు చేసుకున్న దురాశ, ఈర్ష్య, రాగం, ద్వేషం, లోభం, ఇవన్నీ వారి వారి దోషాలే. ఆయా దోషాలను నిరుద్ధం చేయడానికి, విశుద్ధ స్థితిని చేరడానికి మార్గమే ఈ శీల పాలన. శీలాన్ని పాలించడం, అలాగే ఏకాగ్రతను సాధించడం అంటే సమాధిని పొందడం, ప్రజ్ఞలో కొనసాగడం. ఇదే కదా భవిష్యత్తులో తమకు తాముగా అభివృద్ధి చెందడం, తన జీవితాన్ని, తన ప్రాణాన్ని రక్షించుకోవడం, తన భార్య పిల్లల జీవితాన్ని, వారి ప్రాణాలను రక్షించడం, వారిని పోషించడం, సంతృప్తిపరచడం, స్నేహితులను, బంధువులను శత్రువుల నుండి రక్షించడం ఇత్యాది పనులన్నీ సంసారంలో కొనసాగుతున్న గృహస్థుడు చేయవలసి ఉంటుంది. కనుక విశుద్ధ స్థితిని పొందాలనుకున్న సాధకుడు వీటన్నిటిని వదిలి శీలాన్ని పాటించడానికి, ధర్మాన్ని సాధన చేయడానికి తన సమయాన్ని కేటాయించలేడు. ఈ పరిస్థితుల్లో చిత్తాన్ని శుద్ధంగా ఉంచుకోవడం చాలా కష్టమైన పని. అయితే ఆయా సంసార బాధ్యతలను నిర్వహిస్తూ కొన్ని
శీల నియమాలను పాటించవచ్చు, కానీ అది ఎక్కువ కాలం కొనసాగదు. మనసు ఏదో ఒక విషయంలో కల్మషమైపోతుంది, త్వరగా పాడైపోతుంది, మళ్ళీ శీలభంగమైపోతుంది. శీలం అంటే నైతిక విలువలతో కూడిన జీవితం అని ఇక్కడ అర్థం. గృహస్థుడిగా ఉన్నప్పుడు కనీసం 5 శీలాలను పాటించడానికి ప్రయత్నించాలి. ఏ ప్రాణిని మాటలతో కానీ శరీరంతో కానీ హింసించడం కానీ చంపడం కానీ చేయకూడదు. రెండవది, ఇవ్వని వస్తువు ఏది తీసుకోకూడదు, అంటే దొంగతనం చేయకూడదు. మూడవది, వ్యభిచారం చేయకూడదు. నాలుగవది, అబద్ధాలు చెప్పకూడదు, కఠినమైన మాటలు మాట్లాడకుండా ఉండటం, ఇంకా అనవసరమైన చర్చలు చాడీలు చెప్పడం ఇటువంటివి మానుకోవాలి. ఇంకా మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి. కనీసం ఈ 5 శీలాలను పాటించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ శీలాలు తప్పడం వల్లే తమ తమ మనసుల్లో ఈ రాగద్వేషాలు అనేది పెరుగుతూ పోతాయి. ఒకవేళ కొంత సమయాన్ని ధ్యానం కోసం కేటాయించిన సరైన ఏకాగ్రతను సాధించడం కష్టం. కొంత ఏకాగ్రతను సాధించిన కొన్ని దోషాల వల్ల అది పాడైపోతుంది. ఇల్లు వాకిలి వదిలి వచ్చిన భిక్షువు విషయంలో మాత్రం అలా జరగదు. అతనికి ధర్మ సాధన చేయడానికి ఎంతో సమయం, అవకాశం లభిస్తుంది. కనుక జ్ఞానులు, తెలివిగలవారు సంసారంలోని అల్పత్వాన్ని, ప్రమాదాన్ని తెలుసుకొని దోషాలకు పుట్టినిల్లు అయినటువంటి గృహ సంసారమేనని, అంటే ఈ గృహస్థ జీవితంలోనే ఎక్కువగా దోషాలు జరుగుతూ ఉంటాయని, అలాంటి సంసారంలో ధర్మ శిక్షణ పొందడం, ధర్మ సాధన కొనసాగించడం ఎంతో కష్టసాధ్యమైన పని అని గ్రహిస్తారు. నిబ్బాన పద గొప్పతనాన్ని తెలుసుకొని ఇల్లు వాకిలి వదిలి, తల్లిదండ్రుల్ని వదిలి, పిల్ల పాపలను వదిలి, పాడి పంటలను, సంపదలను వదిలి, బంధుమిత్ర పరివారాన్ని వదిలి, అనగారి అంటే అగారం అంటే ఒక కప్పి ఉన్న ఇల్లు అనే అర్థం. అనగారి అంటే ఎటువంటి ఇల్లు లేకుండా నివసించడం అని అర్థం. అంటే ఓపెన్ ప్లేస్లో నివసించడం. అన్నిటిని వదిలిపెట్టి అనగారి అయి ప్రవజ్య పొందడం ఒక్కటే క్రియాశీలమైనదని, సరైన ఆచరణని సాధ్యమైనదని తెలుసుకుంటారు. సామాన్య ప్రజానికం అత్యంత అగ్రమైనదిగా భావించే చక్రవర్తి పదవి కన్నా కూడా, అంటే చక్రవర్తి అంటే ఈ భూమండలాన్ని పూర్తిగా ఆక్రమించుకొని రాజుగా ఉన్న వ్యక్తి. అటువంటి చక్రవర్తి పదవి కన్నా కూడా ప్రవజ్య అన్నది ఎంతో ఉన్నతమైనది. ప్రవజ్య అంటే గృహస్థ జీవితాన్ని వదిలిపెట్టి ఈ సన్యాస జీవితాన్ని స్వీకరించడాన్ని ప్రవజ్య అంటారు. ఇది ఎంతో ఉన్నతమైనది. వాస్తవానికి చక్రవర్తి పదవి చెడు గుణాలను, దోషాలను వృద్ధి చేసుకునే భూమికే తప్ప వాటిని తొలగించుకునే భూమిక కాదు. చాలా తరచుగా రాజులు, చక్రవర్తులు ఎన్నో దుష్కార్యాలను చేసి నిరయ లోకాలకు వెళతారు. నిరయ అంటే అధోలోకాలు, నరకలోకాలు అని చెప్పవచ్చు. తేమీయ జాతకంలో చెప్పబడినట్లు బోధిసత్వుడే 20 సంవత్సరాలు రాజ్యపాలనలో కొన్ని పాపాలు చేసి 80,000 సంవత్సరాలు ఓసుపాత అనే నిరయలోకంలో మగ్గవలసి వచ్చిందంటే ఇక సామాన్యుల సంగతి చెప్పేది ఏముంది? తేమీయ రాజకుమారుడు చిన్నతనంలోనే తన పూర్వజన్మల కర్మలను గుర్తు చేసుకొని రాజుగా తనకు అంతకుముందు కలిగిన దుర్గతులను తెలుసుకున్నాడు. రాజ్య అధికారానికి, సింహాసనానికి వారసుడైన తేమీయ రాజకుమారుడు ఊహ వచ్చిన నాటి నుండి రాజ్యాధికారం చేపట్టవలసి వస్తుందనే భయంతో ఏమీ చేతగాని వాని వలె మౌనం వహించాడు. ఆయన తండ్రి బోధిసత్వుడు తన విధులను సరిగా, అంటే రాజకుమారుడు అంటే బోధిసత్వుడే రాజకుమారుడు. ఆ బోధిసత్వుడు తన విధులను కూడా సరిగా నిర్వర్తించలేకపోవడం వల్ల మౌనం పట్ల నిస్పృహ చెంది తేమీయ దురదృష్టం
మ్, ఈ రాజప్రాసాదానికి కూడా అంటుతుందని భయపడి అతన్ని అడవిలో సజీవ సమాధి చేయమని సునందుడనే సారథిని ఆజ్ఞాపించాడు. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడొచ్చు. తేమియ జాతక స్టోరీ అని కొడితే ఆ స్టోరీ మొత్తం జరిగిన సంభాషణలన్నీ కూడా మీకు ఇంగ్లీష్లో దొరుకుతాయి. సో అది ఇంకా డీటెయిల్డ్గా ఉంటుంది. ఇక్కడ కేవలం కొంచెం మాత్రమే మనం చెప్పుకోవడం జరిగింది. ఆ సారథికి రాజు చెప్తాడు, బోధిసత్వుడిని అంటే యువరాజుని అడవిలోకి తీసుకెళ్ళి చంపేసే, ఎవరికి తెలియకుండా. ఎందుకంటే ఇతడు మౌనంగా ఉంటే ప్రజలు ఎవరూ కూడా ఇతన్ని రాజుగా ఒప్పుకోరు, ఇతడు ఏమి చేతగాని వాడి వలె ఉన్నాడు అని చంపేయమని సునందుడికి చెప్తాడు సారథికి. బోధిసత్వుడు అరణ్యానికి వెళ్ళగానే మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పుడు మీరెందుకు రాజమందిరంలో మాట్లాడలేదని ఆ సారథి అడగగా తేమియ రాజకుమారుడు సమాధానం చెప్తాడు ఇలా: గత జన్మల్లో వారణాసి నగరాన్ని పాలించడం అనేది నాకు గుర్తుంది. అప్పుడు రాజుగా నా జీవితాన్ని భయంకరమైన నరకంలో ముగించాను. 80,000 సంవత్సరాలు ఆ నిరయలోకంలో గడిపాను. అందుకే నాకు పరిపాలించాలని లేదు. మళ్ళీ నా నెత్తి మీద కిరీటం పెడతారనే భయంతో నా తల్లిదండ్రులతో కానీ మరెవరితో కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చెడు కర్మల ఆచరణకు అవకాశం గల రాచరికం ఇంకా సంసార పుటానికి నరకంలో జన్మించడానికి దారితీస్తుంది. కనుకనే తేమియ రాజకుమారుడు రాజ్యపాలన చేయడానికి భయపడ్డాడు. కానీ ప్రపంచ జీవితంలో ఆ ప్రమాదం లేదు. దోషాలు చేయడం, చెడు కర్మలు చేయడం తగ్గిపోతుంది. సంసార ప్రయాణం కుదించబడుతుంది. ఇల్లు వదిలి తల వెంట్రుకలను ఖండించుకొని ప్రవచ్చ తీసుకున్నప్పుడు ఎవరైనా తన దోషాలను, చెడు కర్మలను తగ్గించుకుంటారు. కనుక తేమియ రాజకుమారుడు వారసత్వ రాచరిక పదవిని వదిలి ప్రవచ్చ తీసుకున్నాడు. మహా సామ్రాజ్యాన్ని త్యజించి సన్యసించిన మహాజనకుడు పలికిన గాథలను పరిశీలిస్తే తెలివైన వారు, గొప్పవారు ఎంతో గొప్పగా భావించి ప్రవజ్ఞ తీసుకున్నారో మనకి తెలుస్తుంది. నేను సన్యసించి 100 తులాల బంగారు కంచాన్ని వదిలి మట్టి పాత్ర తీసుకున్నాను. ఇదే నా 2వ అభిషేకం. ఒకానొక సమయంలో మన బోధిసత్వుడు వారణాసి చక్రవర్తి అంటే వారణాసిలో ఉండే చక్రవర్తి యొక్క ముఖ్య సలహాదారుని కుమారునిగా జన్మించాడు. బోధిసత్వుడు రాజకుమారుడు ఒకే రోజున జన్మించాడు. రాజకుమారునితో పాటు బోధిసత్వుడు కూడా రాజమందిరంలోనే పెరిగి పెద్దవాడవసాగాడు. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. ఇద్దరు కలిసే తక్షశిలలో విద్యాభ్యాసం చేశారు. విద్యాభ్యాసం ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత రాజు తన కుమారుని వారసునిగా ప్రకటించాడు. యువరాజ పట్టాభిషేకం చేశాడు యువరాజు. బోధిసత్వుడు ఎంతో నమ్మకంతో యువరాజుతోనే నివసించసాగాడు. తర్వాత రాజు వైదొలగగానే రాకుమారుడు చక్రవర్తి అయ్యాడు. ఎంతో గొప్ప అనుభవంతో పాలించసాగాడు. అయితే బోధిసత్వునికి తెలుసు, తన మిత్రుడు చక్రవర్తి అయితే తప్పకుండా తనను ముఖ్య సలహాదారునిగా నియమిస్తాడని. కానీ ఆ ప్రాథమిక జీవితం తనకు తగదని బోధిసత్వుడు మనసులో అనుకున్నాడు. అనంతమైన తన ధనరాశులను, సంపదలను వదిలి సన్యసించి హిమాలయ పర్వత అరణ్యాలకు వెళ్ళాడు. చక్రవర్తి తన స్నేహితుడిని గుర్తుకు తెచ్చుకొని ఆయన కోసం విచారించాడు. బోధిసత్వుడు సన్యసించి హిమాలయాలకు వెళ్ళాడని మంత్రులు తెలిపారు. అప్పుడు బోధిసత్వునికి ముఖ్య సలహాదారుని పదవిని కట్టబెట్టేందుకు మిత్రుని తిరిగి తీసుకురావడం కోసం ఆ యువరాజు సైహా అనే మంత్రిని పంపించాడు. అయితే ముఖ్య సలహాదారుని పదవి ప్రధానమంత్రి కన్నా కూడా ఉన్నతమైనది. ఆ పదవిలో కొనసాగేవారు
రాజుతో సమానమైన సంపదలను, భోగాలను అనుభవిస్తూ ఉంటారు. ఈ సైహ అనే మంత్రి హిమాలయాలకు వెళ్ళి బోధిసత్వుని కలిసి ముఖ్య సలహాదారుని పదవి ఆయన కోసం వేచి ఉందని అతనికి బోధిసత్వునికి విన్నవించుకున్నాడు. అప్పుడు బోధిసత్వుడు ఇలా చెప్తాడు: ఓ సైహ, ప్రాపంచిక లాభాల కోసం ప్రవజ్య వదులుకొని ప్రవజ్యను అవమానించలేను, కించపరచలేను. చతు సముద్ర వలయ ధరాతలాన్ని నాకు సమర్పిస్తానన్నా కూడా, ఓ బ్రాహ్మణ, నేను ఈ ధర్మ సాధనలో హితాన్ని పాడు చేసుకోను. అలా చేసుకొని ధర్మాన్ని కించపరచలేను. ధర్మ విరుద్ధంగా అలా బతకడం కన్నా మట్టి పాత్రతో భిక్షాటన చేస్తూ ధర్మంలో సాగిపోవడం క్షేమకరం. ఒక రాజుగా బ్రతకడం కన్నా ఎవరికి హాని చేయకుండా ఒక బైరాగిగా, ఒక సన్యాసిగా, బిచ్చగాడిలా మట్టి పాత్రతో భిక్షాటన చేసుకుంటూ బ్రతకడమే ఉన్నతమైనది. కనుకనే బోధిసత్వుడు మహారాజుకి ముఖ్య సలహాదారునిగా పనిచేసే పదవిని కాలదన్ని ఒక సన్యాసిగా, తాపసిగా వైరాగ్య సుఖాన్ని అనుభవిస్తూ హిమాలయాల్లో జీవించాడు. ఇలా ఒక బోధిసత్వుడే కాకుండా ఎందరో పుణ్యాత్ములు ప్రవజ్య గొప్పతనాన్ని తెలుసుకొని వారి వారి రాజ్యాలను త్యజించారు, వారి వారి మంత్రి పదవులను త్యజించారు, వారి వారి పరివారాన్ని, సంపదలను, భార్యా పిల్లలను వదిలి సన్యాస జీవనాన్ని గ్రహించారు. ఇక్కడ మనకి కొన్ని బుద్ధుడికి సంబంధించిన ఇంతకుముందు జన్మల్లో చూస్తే కనుక ఆయన ఎక్కువ శాతం ప్రవజ్య జీవితాన్ని స్వీకరించాడు. ఎందుకంటే బుద్ధుడు అవ్వాలి అంటే ఆ గుణాలు పెంపొందించుకోవాలి, పారమితలు పెంపొందించుకోవాలి అనుకుంటే ఈ ప్రవజ్య జీవితం అన్నదే ఉత్తమమైనది. గృహస్థ జీవితం కూడా ఓకే, కానీ గృహస్థ జీవితంలో చాలా దోషాలు ఎదురవుతూ ఉంటాయి. అంటే కర్మలు చేస్తూ పోతారు, ఆ కర్మ ఫలాలను అనుభవిస్తూ పోతారు. సో ఉదాహరణకి ఏదైనా పాపకర్మ చేశారు అనుకోండి, ఆ పాపకర్మ యొక్క ఫలితం నిరయ లోకాల్లో లభించింది అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ పాపకర్మలు చేస్తూ ఉంటారు. అందువల్ల మళ్ళీ అక్కడే పుట్టడం, మళ్ళీ ఇది చేయడం పాపకర్మలు. సో వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదు, నేను ఈ పాపకర్మలు చేయకూడదే అని. అందుచేత ఈ నరక లోకాల్లో ఎప్పుడైతే జన్మ పొందుతారో వాళ్ళు మళ్ళీ అక్కడే పుట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకని బుద్ధుడు చెప్తాడు, అన్ని రకాల పాపకర్మలను మొదట వదిలిపెట్టండి, తర్వాత పుణ్యకర్మలను చెయ్యండి అని. సో ఈ విధంగా ఆయన ఎక్కువ శాతం ఈ ప్రవజ్య జీవితాన్ని స్వీకరించారు బోధిసత్వుడుగా ఉన్నప్పుడు. ఈ గౌతమ బుద్ధుడనే కాదు, ఏ బుద్ధుడైనా కానీ ఎన్నో జన్మల్లో ఈ తాపసి జీవితాన్ని జీవించారు. ఈవెన్ ఇంకొక బుద్ధుడి కాలంలో కూడా వాళ్ళు ఈ బుద్ధ శాసనంలో ప్రవజ్య తీసుకున్నట్టుగా మనకి బుద్ధ వంశంలో కొన్ని చోట్ల కనబడుతూ ఉంటుంది. బుద్ధుడే కాకుండా బుద్ధుడి కాలంలో ఇంకొంతమంది రాజులు కూడా ఈ భార్య పిల్లలను, సంపదలను వదిలిపెట్టి ప్రవజ్య తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మహారాజులే. మహాకప్పిన ఆయన ప్రవజ్య కోసం అన్నీ త్యజించాడు. వేల మంది అతని మంత్రులు వారి వారి వృత్తులను వదిలి ప్రవజ్య తీసుకున్నారు. మహాకప్పిన భార్య మహారాణి ఇంకా మంత్రుల భార్యలు కూడా ఇల్లు వదిలి అనగారులయ్యారు. పొక్కురసాతి అనే మహారాజు తన రాజ్యాన్ని వదిలి ప్రవజ్య తీసుకున్నాడు. వేల మంది అతన్ని అనుసరిస్తూ అతని మంత్రులు అనగారులయ్యారు. తన మహారాజు కన్నా ఎంతో ధనవంతుడైన కోశాధికారి జ్యోతియా అనే వ్యక్తి కూడా, ఆ గృహస్థుడు కూడా అంతా వదిలి అనగారి అయి ప్రవజ్య తీసుకున్నాడు. కరువు సమయంలో సమస్త ప్రజానికానికి అన్నం పెట్టిన మహా ధనవంతుడైన కోశాధికారి కుమారుడైన రట్టపాలుడు ఉన్నదంతా వదిలి ఉన్నతమైన ప్రవజ్యను తీసుకున్నాడు.
ఈ రట్టపాలుడిది మనం ఇంతకు ముందు స్టోరీలో చూసుకుంటే చాలా ఒక అంటే సంపదలు ఉన్నాయి, నువ్వు ఎందుకు ఈ గృహస్థ జీవితాన్ని వదిలిపెట్టి సన్యాసంలో కష్టపడటం ఎందుకు అని తండ్రి తన దగ్గర ఉన్న వెండి బంగారం అంతా కూడా కుప్పలు కుప్పలుగా అక్కడ తెచ్చి పెడతాడు. అయితే అప్పుడు రట్టపాలుడు అంటాడు, తండ్రి మీరు నా సుఖాన్ని కోరుకునేటట్లయితే కనుక ఈ వెండి బంగారాన్ని బండ్లలో ఎక్కించి ఆ గంగా నది తీరంలో పడేయండి. ఎందుకంటే ఈ సంపదల వల్లే అన్ని రకాల దుఃఖం కలుగుతుంది, శోకం కలుగుతుంది, వైరం కలుగుతుంది, భయం కలుగుతుంది. అందువల్ల ఈ సంపదలన్నిటినీ వదిలిపెట్టండి అని చెప్తాడు. సో ఇలా కొంతమంది బుద్ధుడి కాలంలో చాలామంది మహారాజులు కూడా, పుక్కురు సాతి స్టోరీ అయితే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది, అది తర్వాత ఎప్పుడైనా మనం చెప్పుకుందాము. ఇంకా 3 ఋతువుల్లో 3 దివ్య భవనాలలో దేవకన్యలను మించిన అందగత్తెలతో స్వర్గ సుఖాలను అనుభవించే యశ అనే మహాధనవంతుడైన కోశాధికారి కుమారుడై సుకుమారుడై ఉండి కూడా తన స్వగృహాన్ని వదిలి ప్రవజ్య తీసుకున్నాడు. మరో కోశాధికారి సుపుత్రుడు అరికాలికి కూడా దుమ్ము అంటకుండా వెంట్రుకలు మొలచిన అతి సుకుమారుడు సోనా కూడా అన్ని సౌకర్యాలను వదిలి అనగారి అయి ప్రవజ్య తీసుకున్నాడు. బంతే అంటే ఒకసారి సారిపుత్రుడు బంతేని ఒక భిక్షువు అడుగుతాడనమాట, బంతే ఈ ధర్మ వినయంలో అతి కష్టమైన విభాగం ఏది అని ఒకరోజు జంబూ కాదకుడనే సన్యాసి సారిపుత్ర మహాతేరుణ్ణి అడిగాడు. అప్పుడు సారిపుత్రుడు ఇలా చెప్తాడు, పబ్బజ్జాకో ఆవసో ఇమస్మిన్ ధర్మ వినయే దుఃఖరా. అంటే ధర్మ వినయంలో కష్టతరమైనది ప్రవజ్య అని సారిపుత్రుడు సమాధానమిచ్చాడు. అంటే ఈ ప్రవజ్య తీసుకోవడమే అత్యంత కష్టమైనది. ఆ ఆలోచన వచ్చి అన్నిటిని వదిలి త్యాగం చేసి ఈ ప్రవజ్య తీసుకోవడమే అత్యంత కష్టమైనది. ఒకసారి ప్రవజ్య తీసుకున్న తర్వాత దాంట్లో ముందుకు వెళ్ళిపోతాడు. ప్రపంచంలో అసంఖ్యాక ప్రజలు ఉన్న ప్రవజ్య తీసుకునే అదృష్టం కొందరికే దక్కుతుంది. చాలామందికి ఒక్కరోజు కూడా తమ తమ తల్లిదండ్రుల్ని, భార్యా పిల్లల్ని వదిలి ఉండడం సాధ్యం కాదు. ఇంకా తమ తమ మిత్రులను, బంధువులను, బంధాలను వదిలి ఉండడం కుదరదు. అలాంటప్పుడు శాశ్వతంగా అందరినీ, అన్ని బంధాలను వదిలి ప్రవజ్య తీసుకోవడం అనేది అసంభవం అవుతుంది. అది ఎంతో కష్టసాధ్యమైన పని అవుతుంది. ఎవరికైనా ఎంతో గొప్ప మనోబలం, దృఢ నిశ్చయం ఉంటే తప్ప సాధారణ సంసారిక జీవితాన్ని వదిలి ప్రవజ్య తీసుకోలేడు. తన సంపదతో, తన బంధువులతో, తన స్నేహితులతో మమైకమైన బంధాన్ని తెంచుకొని తెగించి ప్రవజ్య తీసుకోవడంలోనే భిక్షువు గొప్పతనం, గౌరవం తేటతెల్లమవుతుంది. భిక్షువుకి ఇంకా ప్రజలు గౌరవించే ఎన్నో మంచి గుణాలు ఉంటాయి భిక్షువులో. ఈ ప్రపంచంలో ఎన్నో జంతువులు నిర్దాక్షిణ్యంగా, ఇంత సానుభూతి కూడా లేకుండా చంపబడుతున్నాయి. ఆటల కోసం, వేట కోసం, తిండి కోసం, వ్యాపార లాభం కోసం, భార్యా పిల్లలకు తినిపించడం కోసం చంపబడుచున్నాయి. కానీ భిక్షువు వాటిపై కరుణ వెదజల్లుటూ దయాపూరిత హృదయంతో ఏ జంతువుకి హాని కలిగించకుండా జీవిస్తూ ఉంటాడు. ఈ ప్రపంచంలో సంపదలన్నీ అనేక కుయుక్తుల ద్వారా అక్రమంగా ఆక్రమించుకోబడతాయి. కానీ భిక్షువు ఇవ్వని దానికోసం ఆశపడక, దొంగిలించక, భిక్ష ద్వారా అంటే దానం ద్వారా లభించిన దానిని తృప్తిగా తీసుకొని జీవిస్తాడు. ఈ ప్రపంచంలో మానవుడు రాత్రి బవర్లు వెంపర్లాడుతూ, పోరాడుతూ ఎన్నో నేరాలు, ఘోరాలు చేస్తాడు. తన ఆశను నెరవేర్చుకోలేకపోతే ఆత్మహత్యను చేసుకోవడానికి కూడా వెనుకాడడు. కానీ ఆ భిక్షువు బ్రహ్మచర్యంలో జీవిస్తాడు. ఈ ప్రపంచం అబద్ధాలతో నిండిపోయి ఉంది. ఎన్నో రకాల మోసాలు చేస్తూ సాగిపోతూ ఉంటుంది. కానీ
భిక్షువు ఎలాంటి చెలుకులు బెలుకులు ద్వంద్వాలు మాట్లాడడం మానుకొని సరళంగా సూటిగా వచిస్తాడు, వ్యవహరిస్తాడు. ఈ ప్రపంచంలో అనేక మంది తమ భార్య బిడ్డలను ఆకలి చావులకు వదిలి మత్తు పదార్థాలు తీసుకోవడంలో తమ ఆదాయాన్ని, సంపదలను తగలబెడతారు, అంటే పోగొట్టుకుంటారు. కానీ భిక్షువు ఎరుకతో ఉండటం కోసం ఎల్లప్పుడూ మత్తు పదార్థాలకి దూరంగా ఉంటాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా ఒక్క రాత్రి భోజనం లభించకపోతే ఎంతో పోగొట్టుకున్నట్లు భావిస్తాడు. కానీ భిక్షువు మిట్ట మధ్యాహ్నం తర్వాత భోజనం చేయడు. ఈ ప్రపంచంలో ఒకరిని చూసి ఒకరు మత్తు పదార్థాలకు అలవాటు పడతారు, పొగ తాగుతారు, వ్యభిచరిస్తారు, జూదం ఆడతారు, దొంగతనం చేస్తారు, అబద్ధాలు ఆడతారు. ఒకరిని చూసి మరొకరు చెడుకు ప్రేరణ పొందుతారు. కానీ భిక్షువు అందరికీ ఆదర్శంగా పవిత్రంగా జీవిస్తూ చెడు పనుల వల్ల కలిగే ప్రమాదాలను వివరిస్తూ మంచి పనుల వల్ల కలిగే ఇహపర లాభాలను వివరిస్తూ ధర్మం బోధ చేస్తూ జీవిస్తాడు. అంటే సరైన మార్గంలో నడవకుండా దుర్మార్గం అంటే చెడు మార్గంలో ఉన్న వేలాది మంది ప్రజలు భిక్షువుల బోధ విని తమ జీవితంలో ధర్మ లాభాన్ని పొంది తదుపరి జీవితాన్ని శీలవంతంగా గడిపారు. సదాచారం గల భిక్షువు తన పనులు తాను చేసుకుంటూ ఎవరికి ఏమీ ధర్మం బోధించకపోయినా కూడా ఈ ప్రపంచానికి లాభమే కలుగుతుంది. ఏ వ్యక్తి అయినా ఆ భిక్షువు ద్వారా మైత్రీపూర్వకమైన ఆలోచనలు వృద్ధి చేసుకుంటూ ఉన్నతిని, లాభాన్ని పొంది శీలాన్ని, సదాచారాన్ని మార్గదర్శకంగా భావిస్తాడు. వేల జన్మల వరకు నేత్ర దోషాలు కలగకుండమే కాక బంగారు మందిరంలోని రతనాల కిటికీలతో సమానంగా పంచ వన్నెల్లో మెరిసిపోయే మనుల వంటి కళ్ళు కలిగి 100,000 యుగాలు దేవ మనుష్య లోకాలలో సంతోషంతో సుఖాలను అనుభవిస్తాడు అని ఒక భిక్షువుని దర్శించిన వానికి కలిగే సత్ఫలితం గురించి మహామంగళ సూత్రం అట్టకథలో ఇలా చెప్పబడింది. అంటే ఒక శీలవంతమైన భిక్షువుని చూడడం వల్ల వాళ్ళకి ఎటువంటి నేత్ర అంటే కళ్ళ దోషాలు కలగకుండటమే కాకుండా ఎన్నో రకాల మంచి విషయాలు వాళ్ళ జీవితంలో జరుగుతాయని. ఇంకా అకంకేయ సూక్తం యొక్క అట్టకథలో ఒక భిక్షువు తల్లిదండ్రులు జబ్బు పడితే వారు తమ పుత్రుని, తమ ఆత్మబంధువుని పవిత్ర జీవనాన్ని వాళ్ళు గుర్తు చేసుకోవడం వల్ల, అంటే మా పుత్రుడు ఇటువంటి పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నాడని గుర్తు తెచ్చుకుంటే ఆ ఆహ్లాదకరమైన ఆలోచన, ఆ నిర్మలమైన ఆలోచన మంచి ఫలితాన్ని ఇస్తుంది, గొప్ప మేలు చేస్తుంది. అటువంటి స్మృతి గుర్తు చేసుకోవడం అన్నది ఎన్నో వందల వేల కల్పాల వరకు వారికి నిరయ లోకాలలో జన్మించే ముప్పును తొలగించి నిబ్బానం పొందడానికి సహాయం చేస్తుంది. ఇంకా శీల సదాచారం కల భిక్షువుకి ఒక్క గరిటెడు అన్నాన్ని దానం చేసిన, లేక 7.5 అడుగుల తాటాకు కుటీరాన్ని కూడా దానం చేసిన ఆ పుణ్యఫలం వల్ల అతడు కొన్ని 100,000 కల్పాల వరకు నిరయలోక జననాన్ని తప్పుకుంటాడు. ఇంకా నిబ్బానాన్ని చేరడానికి ఆ మహాఫలం అనేది తోడ్పడుతుంది. ఒక సదాచారం కల భిక్షువు ధర్మబోధ చేయకపోయినా, అంటే అలా ధర్మం చెప్పకపోయినా అతని వల్ల ప్రపంచానికి కలిగే లాభాలు చాలా ఉన్నాయి. అంటే అటువంటి భిక్షువుకి ఒక గరిటెడు అన్నం పెట్టినా కానీ ఆ ఇచ్చిన వారికి చాలా గొప్ప ఫలాన్ని ఇస్తుంది. ఇంకా ఒక చిన్న కుటీరాన్ని అతడు ఉండడానికి నివసించడానికి నిర్మించి ఇచ్చినా కానీ అది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఇన్ని సద్గుణాలు ఉండటం వల్ల ఒక భిక్షువు రాజుల కన్నా, దేవతల కన్నా ఎక్కువ గౌరవింపబడతాడు. ఒకరోజు దేవరాజు ఇంద్రుడు, సక్రుడు అని కూడా పిలుస్తాడు. అతడు 4 దిక్కుల పూజింపబడుతూ వనవిహారానికి సంతోషంగా ప్రయాణమయ్యాడు.
అప్పుడు శక్రుని సారథి మాతలి ఇలా అడిగాడు, బ్రాహ్మణులు, క్షత్రియులు, పాతాళ దేవతలు, 4 దేవలోకాలలోని దేవరాజులు, తావతింస దేవత లోకవాసులు వీరందరూ మిమ్మల్ని పూజిస్తారు. మరి మీరు ఎవరిని పూజించడానికి బయలుదేరారు అని ఆ సారథి ఇంద్రుణ్ణి అడుగుతాడు. అప్పుడు ఈ శక్రుడు ఇలా చెప్తాడు, నేను మంచి సదాచరణ సంపన్నులైన భిక్షువులను పూజిస్తాను. ఎవరైతే సమ్యకు రీతిన ప్రవజ్య పాలిస్తారో, ఎవరు చిరకాలం సమతాస్థితి గల చిత్తం కలవారో, ఎవరైతే బ్రహ్మచర్యాన్ని అంటే భిక్షు జీవితాన్ని వంటి పవిత్ర జీవనాన్ని పాలిస్తారో వారిని నేను పూజిస్తాను అని ఇంద్రుడు చెప్పడం జరిగింది. అంటే మిగతా జీవితాల కన్నా కూడా ప్రవజ్య జీవితం అన్నది గొప్పది, ఉత్తమమైనదని బుద్ధుడు చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం పాపకర్మలు చేయడానికి అవకాశం ఉండదు. ప్రవజ్య జీవితంలో చాలా వరకు ఈ పాపకర్మలు అనేది తగ్గిపోతూ ఉంటాయి. దానివల్ల మంచి జరుగుతుంది కానీ చెడు అనేది ఏమీ జరగదు. సో ఇది ప్రవజ్య యొక్క ప్రాముఖ్యత. ఇంకా మనకి చాలా మంచి గుణాలు చెప్పడం జరిగింది, అది రేపు చెప్పుకుందాము. ఈరోజుకి ఇంతటితోటి ఆపేద్దాం.